మీరు ఇచ్చిన ఆలోచన బట్టి కూడా వందనములు స్తుతులు స్తోత్రములు. అది శరీరానుసారం కాకుండా ఆత్మానుసారం ఉండటకు సహాయం చేయండి. దేవాలైనా ఆకలి ఎన్నిసార్లు తిన్నావు ఆకలి వస్తుంది, కానీ నీ పరలోకమన్నా తినేటప్పుడు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. పరలోకమని హల్లెలూయ స్తుతికి మహిమను స్తుతించే కృపను కలిగి ఉండాలంటే ఇక్కడ మేము ట్రైనింగ్ కావాలి బ్రహ్మ దేవా. ఇక్కడ మేము ఆరాధించుకును స్తుతించుటకును కావాల్సిన సమయాన్ని మీకు ఇవ్వనట్లయితే అక్కడ మేము ఉండలేము దేవా. మీరు రానే ఉన్నారు, మీరు అక్కడికి చిహ్నములేను నాయన సూచనలు మేము చూస్తా ఉన్నాము. కరువు, క్షమము, అల్లరి, అరాచకము, ప్రేమహీనత అన్నీ ఉన్నాయి ప్రభా. ఓ దేవా, మీరు అక్కడ కోసమనుకోనది న్యాయాధిపతిగా ఓ దేవా గర్జించే సింహాలు మీరు రానే ఉన్నారు. గొర్రె పిల్లగా మీరు రావడం లేదు ప్రభా. ఓ నాయన తీర్పులో మేము తలెత్తుకుని ఓ నమ్మకమైన దాసుడని ఓ దేవా మీ దృష్టికి మేము అంగీకరించము దయచేయము. అందుకు కావాల్సిన ప్రార్థన ఆత్మ దయచేయము. నీవే పట్ల మీద కృమరించిన ఆత్మను కృమరించండి. ఆది అపోస్తలమైన కృమరించిన ఆత్మను కృమరించండి ప్రభా. ఆ లూయిస్ శైలిలో హెబ్రిడిస్ లో కృమరించిన పరిశుద్ధాత్మను కృమరించండి. ఈ పాలకులనైనా తండ్రి ఆత్మను తండ్రి ప్రభావం ముట్టండి ప్రభా. ఓదుగా ఇది ఒక వెలుగైన పట్టణము కాదు, పాలన కాదు, క్రీస్తుతో నింపబడిన పట్టణము, రాజులకు రాజైన ప్రభువులకు ప్రభువైన తండ్రి యొక్క పట్టణము. దేవాది గురువు దర్శించి వాళ్ళను దర్శించండి. ఇక్కడ ప్రజలందరినీ కూడా దర్శించండి. నీ సన్నిధి సమాధానం వచ్చండి. చెలబడలని ఆత్మను సంవరించండి. వారి తల్లిదండ్రుల దోషములు, బిడ్డల దోషములు, ఎవరి దోషం ఏర్పడిచేయక నీ కృపాక్షేమలు వేడి పంచమని, దుష్టి కార్యములు అయిపంచమని, ఆటంకపడే శక్తిని అదుపు చేయమని, విత్తిన వేదనలో తండ్రి వారి హృదయంలో ఫలించి మంచి నీళ్ళలో ఓదేవ ఫలించిన తండ్రి విత్తనముల వలె 100 వంతులు 60 వంతులు 30 వంతులు ఫలించి కృప ఇచ్చేయమని. ఎక్కడున్న వారు ఎక్కడ అలవాటు ఆచారంగా ఆరాధన చేయకుండా నీకు అంగీకార్యమైన ఆరాధన దయచేయడం వారికి కావాల్సిన సహాయం ఏమైనా మీకు తెలుసు. మొదటిగా ఆత్మని వశమే చేయమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని, దుష్కారాలు అయిపోవచ్చమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ కన్య సహవాసము ఎప్పుడైనా ఎల్లప్పుడూ సదాకాలంలో ఉండేది కాక. ఆమేన్. ఆమేన్. వెరీ గుడ్.